హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఇవాల్టి మన టాపిక్ నీట్ పరీక్షల వివాదం ఏంటి. నీట్ ఈ నీట్ అంటే ఏంటి? మన దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు, ఎంబీబీఎస్, దంత విద్యా కోర్సులు అంటే బీడీఎస్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష నీట్. దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే మెడికల్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. దీని గతంలో ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అనేవారు. వివిధ రాష్ట్రాలు, కళాశాలలు గతంలో స్వంతంగా ఈ పరీక్షలు నిర్వహించుకునేవి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రవేశ పరీక్షలన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో నీట్ ఎగ్జామ్ను నిర్వహిస్తోంది. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. దీన్ని ఎన్టీఏగా కూడా పిలుస్తారు. ఇది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ గైడెన్స్తో నడుస్తుంది. గతంలోని ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ స్థానంలో ఈ నీట్ 2017 నుండి అమల్లోకి వచ్చింది. వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అన్న ఎన్డీఏ ప్రభుత్వ కాన్సెప్ట్తో ఇది ప్రారంభమైంది. ఇది నీట్ ఎగ్జామ్ పుట్టుపూర్వోత్తరం. 2024 నీట్ ఎగ్జామ్ వివాదాలమయంగా మారింది. ఎందుకు ఏంటో ఇప్పుడు చూద్దాం. వివాదం నెంబర్ 1. 2024 నీట్ ఎగ్జామ్ మే 5వ తేదీన జరిగింది. 24 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. వీటి షెడ్యూల్ ప్రకారం నీట్ ఫలితాలు జూన్ 14వ తేదీన వెల్లడించాల్సి ఉండగా 10 రోజుల ముందుగా అంటే జూన్ 4వ తేదీననే పరీక్ష ఫలితాలు వెల్లడించారు. ఇంత త్వరగా షెడ్యూల్ కన్నా ముందుగా ఎందుకు వెల్లడించారు అన్న అనుమానాలు ప్రస్తుతం నెలకొన్నాయి. అయితే దీని వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా, లేదంటే తాము త్వరగా ఫలితాలు వెల్లడించడం వల్ల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మంచి పేరు వస్తుందనా అన్నది తేలాల్సి ఉంది. ఈ వివాదాలేమీ జరగకుండా ఉండి ఉంటే ఎన్ఈఏటీ అధికారులకు ఫలితాలు త్వరగా వెల్లడించినందుకు అభినందనలు దక్కాయి. వివాదాలమయంగా నీట్ ఎగ్జామ్ మారడంతో ఇంత త్వరగా రిజల్ట్ ఎందుకు వెల్లడించారు, దీని వెనుక ఏమైనా కుట్రలున్నాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వివాదం నెంబర్ 2. అదనపు మార్కులు కలపడం. విషయం ఏంటంటే కొన్ని ఎగ్జామ్ సెంటర్లో నీట్ ఎగ్జామ్ ఆలస్యంగా ప్రారంభించడం వల్ల విద్యార్థులు పరీక్షా సమయం కోల్పోయారు. దీని మీద ఆ విద్యార్థులు మా పరీక్షా కేంద్రంలో లేట్గా పరీక్ష ప్రారంభం కావడం వల్ల ఎగ్జామ్ రాసే టైంను కోల్పోయామని తమకు న్యాయం చేయాలని కోరుతూ రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఎన్టీఏ అధికారులు ఆ కేంద్రాల సీసీటీవీ ఫుటేజ్ను తెప్పించుకొని పరిశీలించిన తర్వాత ఎగ్జామ్ టైం కోల్పోయిన విద్యార్థులు 1563 మందిగా లెక్క తేల్చి వారికి అదనపు మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో కామన్ లాట్ అడ్మిషన్ టెస్ట్ సందర్భంగా ఇదే పరిస్థితి ఎగ్జామ్ రాసే వారికి ఎదురైతే సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని సూచించిందని, అదే తాము నీట్ ఎగ్జామ్ విషయంలో అమలు చేసినట్లు ఎన్టీఏ అధికారులు వివరించారు. ఇలా గ్రేస్ మార్కులు కలపడం వల్ల కొద్దిమంది విద్యార్థులు 720 మార్కులకు గాను 720, 719, 718 మార్కులు రావడం వివాదానికి దారితీసింది. దీని మీద కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద అత్యున్నత న్యాయస్థానం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ కోరగా యూటర్న్ తీసుకున్న ఎన్టీఏ అధికారులు 1563 విద్యార్థులకు గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నామని, వారికి రీ ఎగ్జామ్ జూన్ 23వ తేదీన నిర్వహించి ఆ మార్కుల వివరాలను జూన్ 30వ తేదీన వెల్లడిస్తామని కోర్టుకు తెలిపింది. ఒకవేళ 1563 మందిలో ఎవరైనా రీ ఎగ్జామ్కి అటెండ్ కాకపోతే వారికి గ్రేస్ మార్కు కల్పని మార్కుల జాబితాతో జూలై 6వ తేదీన జరిగే కౌన్సిలింగ్కు హాజరవ్వచ్చని సూచించింది. ఒకవేళ పరీక్షకు హాజరైతే జూన్ 23వ తేదీన రాసిన తాజా పరీక్షకు సంబంధించిన మార్కులని అర్హత మార్కులుగా నిర్ణయిస్తామని సుప్రీంకోర్టుకు ఈ ఏజెన్సీ వెల్లడించింది. వివాదం నెంబర్ 3. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా అతిపెద్ద దుమారాన్ని లేపిన అంశం 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం. ఒకరిద్దరికే ఫస్ట్ ర్యాంక్ వస్తే గొప్ప విషయం, అలాంటిది ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఒక వింత. అయితే ఈ 67 మందిలో 7గురు ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసిన వారు. ఈ 7గురికి ఫస్ట్ ర్యాంక్ రావడం మరో విశేషంగా చెప్పుకోవాలి. వీరంతా హర్యానాలోని జహజ్జర్ కేంద్రంలో నీట్ ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు ఇవన్నీ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేశాయి. దీనిపై ఇప్పుడు విద్యార్థులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, ఆలే కాదు విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు అంతా గలమెత్తుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. 67 మందికి ఎలా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది? 67 మందికి 720 మార్కులకు గాను 720 మార్కులు ఎలా వస్తాయి అనేది బిగ్ క్వశ్చన్. ఇక దీని మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు నీట్ పరీక్ష పేపర్కు
లీక్ అవ్వడానికి ఒక కేంద్రంగా ఉన్నాయని చెప్పి ఆరోపణ చేశారు. ఆయనతో పాటు మల్లికార్జున ఖర్గే కావచ్చు, కేటీఆర్ సహా ఇతర రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు, ఆ పార్టీ ముఖ్య నేతలు దీని మీద ప్రధాని స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్లు పెడుతున్నాయి. అయితే దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేయడం జరిగింది. ఈ విషయమై జూలై 8వ తేదీన కేసు విచారణ జరుగును. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి పేపర్ లీకేజ్ జరగలేదని చెప్తుంది. ఏది ఏమైనా కష్టపడి చదివి కోచింగ్ సెంటర్లో లక్షలు వెచ్చించి నీట్కు ప్రిపేర్ అయిన లక్షలాది మంది విద్యార్థులు మాత్రం నీట్ ఎగ్జామ్ జరిగిన తీరుపై ఆగ్రహంతోనూ ఆందోళనతోనూ ఉన్నారు. కొద్దిమంది మళ్ళీ కొత్తగా నీట్ ఎగ్జామ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇవ్వనుందో మనం వేచి చూడాలి. విద్యార్థులకు జరిగిన ఈ అన్యాయం సహించరానిది, ఉపేక్షించకూడనిది. చూద్దాం చివరికి ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి అంశం.